బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. జనసేన బీజేపీ నేతల నుంచి సహాయ నిరాకరణ జరుగుతోంది. అయితే కాకినాడ ఎమ్మెల్యేపై తిరుగుబాటు మొదలైంది. జనసేన బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వని కొండబాబు మంత్రి పదవి ఆశించారు ఆయన. పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఎమ్మెల్యే కొండబాబుకు ఎర్త్ పెడుతున్నారన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. సోదరుడు కుమారుడు ఉమాశంకర్, జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్తో ఎమ్మెల్యే కొండబాబుకు విభేదాలు ఉన్నాయి. అసలు ఈ అంశం గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరుగుతుంది పిఠాపురంలో? మౌనిషా, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మంత్రిగా పవన్ కళ్యాణ్ వారు. అయితే ఈ వ్యవహారం కాకినాడ జిల్లాకు సంబంధించిన వ్యవహారం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు, ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే ఆయనకి టీడీపీ అధిష్టానం మంత్రి పదవి వేయలేదు. కాకినాడ జిల్లా నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయితే ఈ వ్యవహారం పైన అసంతృప్తితో ఉన్న మరోపక్క టీడీపీ జనసేన నేతలతో ఆయనకు సమన్వయం లేదు. టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీల నేతల నుంచి కూడా ఆయనకు సహాయ నిరాకరణ ఎదురవుతుంది. అంతేకాకుండా టీడీపీ నేతలకు కూడా ఆయన నామినేటెడ్ పదవులు ఇవ్వలేదంటూ ఒకవైపు అసంతృప్తి ఉంది. మరోపక్క జనసేన బీజేపీ నేతలు కూడా ఆయనకు కూటమిలో సమన్వయం లేదు. అంతేకాకుండా మద్దతు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈయన వ్యవహారాలు చూసినప్పుడు ఆయన ఏదైతే మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అందులో మత్స్యకారులకు కూడా ఆయన నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు అంటూ మరోవైపు అసంతృప్తి ప్రచారం అవుతుంది. ఇంతేకాకుండా ఈయనకు కూటమిలో ఉన్న జనసేన కాకినాడ ఇన్ఛార్జ్ ఏదైతే తోట సుధీర్ ఉన్నదో, తోట సుధీర్తో కూడా ఈయనకు విభేదాలు కొనసాగుతున్నాయి. మౌనిషా, అసలు ఏంటి ఈ తెలియని ఒక ఇష్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం జనసేనలో. ఇప్పుడు ఎలా ముందుకెళ్తారు ఈయన? మౌనిషా, కొండబాబు 3వసారి ఎమ్మెల్యే అయినా కూడా ఆయనకు నియోజకవర్గంలో నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి, పార్టీ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. ఎందుకంటే ఆయన మంత్రి పదవి వస్తుందని ఆశించారు, కానీ ఆ మంత్రి పదవి రాలేదు. అంతేకాకుండా ఈయన వరుసగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. వివాదాస్పద నేతగా కూడా పేరు పొందారు. కాకినాడ మున్సిపల్ గా పనిచేసిన ఐఏఎస్ భావనతో కూడా ఈయనకు వ్యతిరేకించేవారు. అయితే మున్సిపల్ శాఖ మంత్రి ఏదైతే నారాయణ ఉన్నారో, నారాయణ దగ్గరికి వెళ్ళి ఆమెను బదిలీ చేయించారు. ఆమెను బదిలీ చేసిన తర్వాత మరో కొత్త కమిషనర్ వచ్చారు. ఆ కొత్త కమిషనర్ సుధాకర్ అనే కమిషనర్ నియమించారు. కానీ సుధాకర్ వ్యవహార శైలి కూడా సరిగా లేదంటూ మళ్ళీ నారాయణ దగ్గరికి వెళ్ళారు. ఈ వ్యవహారాలన్నీ చూసినప్పుడు ఆయన కాకినాడ ఏదైతే నగరపాలక సంస్థకు 3 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు ఎన్నికలు కంప్లీట్ కాలేదు. అయితే ఎన్నికలు నిర్వహించమని కలెక్టర్ శ్యామ్ మోహన్ ఆదేశించారు. అయితే శ్యామ్ మోహన్ బదిలీ చేయాలని మళ్ళీ ఏదైతే మంత్రి నారాయణ దగ్గరికి, సీఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళారో, అయితే పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్ కు పవన్ కళ్యాణ్ అండ ఉండడంతో ఈ బదిలీని అడ్డుకోవడం కూడా జరిగింది. ఏదైతే ఈ వ్యవహారం చూసినప్పుడు లోకల్ గా ఉన్న నాయకులతో విభేదాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈయన ఏదైతే కొండబాబు ఉన్నారో, ఈయన మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మత్స్యకారుల్లో కూడా వాడ బలిజలు అనే ఒక సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు అంటూ వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కర్రీ పద్మశ్రీ టీడీపీలో చేరడంతో ఈయనకు మరింత కష్టాలు పెరిగాయి. ఎందుకంటే ఆమె మత్స్యకార సామాజిక వర్గంలో గుర్తింపు ఉంది. అంతేకాకుండా కాకినాడ పట్టణ పరిధిలో ఉన్న ఏదైతే కీలక నేతలు, ప్రజాప్రతినిధులు, చదువుకున్న ఎడ్యుకేటెడ్ డాక్టర్లు ఇలాంటి వారు కర్రీ పద్మశ్రీ నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారు. అక్కడ కొండబాబు కూడా చెక్ పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మౌనిషా, ఇక్కడ ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంది? ఈయన ప్రవర్తనతో కానివ్వండి, లేకపోతే ఈయన చేస్తున్న పనులకు కానివ్వండి, ప్రజల నుంచి ఎలా ఉంది రియాక్షన్? ఇక్కడ ప్రధానంగా కొండబాబు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నా కూడా ప్రజా సమస్యల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. అంతేకాకుండా 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించినా కూడా ఆయన వ్యవహార శైలి ఆశించిన స్థాయిలో లేదంటూ మరోపక్క ప్రజల నుంచి సమాచారం అందుతుంది. ఈయన ప్రధానంగా జనసేనకు సంబంధించిన తోట సుధీర్తో కూడా ఈయనకు విభేదాలు ఉన్నాయి. ఆయన పౌర సరఫరాల శాఖ చైర్మన్ గా ఉన్నారు. అంతేకాకుండా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా తోట సుధీర్ ఉన్నారు. ఇప్పుడు జనసేనకు సంబంధించిన నాయకులు కానీ, బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ, ఇటు సొంత పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈయన తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇటు అధికారులతోనూ ఆయన విభేదాలు కొనసాగుతున్నాయి.
జిల్లా కలెక్టర్ ఏదైతే శ్యామ్మోహన్ ఉన్నారో శ్యామ్మోహన్ తో కూడా విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి కాకినాడ నగరపాలక సంస్థకి ఎన్నికలు జరపాలి, ఆ ఎన్నికలు కూడా జరగకుండా అడ్డుకుంటున్నారంటూ ఇటు కొండబాబు పైన ఆరోపణలు ఉన్నాయి. మౌనిష. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తున్నాము కాకినాడ ఎమ్మెల్యేపై తిరుగుబాటు మొదలైంది. జనసేన బీజేపీ నేతల నుంచి కూడా సహాయ నిరాకరణ ఎదురవుతుంది. జనసేన బీజేపీ నేతలకు నామినేటెడ్ పదవులు కొండబాబు ఇవ్వలేదు, అయితే మంత్రి పదవి ఆశిస్తున్నారు ఆయన. సో పిఠాపురం నుంచి కూడా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కొండబాబుకు ఎత్తి పెడుతున్నారన్న వార్తలు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి ప్రస్తుతం.